రామచంద్రపురం మండల స్థాయి శిక్షణ కార్యక్రమం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మండల స్థాయి శిక్షణ కార్యక్రమం రామచంద్రపురం మండలం తహసీల్దార్ వెంకటరమణ నిర్వహించారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం మండల పరిషత్ కార్యాలయంలో మండల తహసీల్దార్ వెంకటరమణ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామాలలో సొంత పనుల కోసం ప్రభుత్వం ఫ్రీగా ఇసుకను తీసుకోవచ్చునని, ఇసుక కావలసిన వారు సచివాలయంలో GSWS పోర్టల్లో నమోదు చేసుకోవచ్చునని తెలియజేశారు. అయితే ఇసుకను యంత్రాలతో తవ్వకుండా ట్రాక్టర్లకు, ఎడ్ల బండ్లలో మనుషులే నింపుకోవాలని అన్నారు. డిసెంబర్ 7వ తేదీ ప్రభుత్వం పాఠశాలల్లో పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహిస్తున్న మెగా PTMపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 3 రోజులు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేసి అధికారులందరూ గ్రామాల్లోనే ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఇందిరమ్మ, మండల MEOలు, విద్యుత్ AE, వివిధ శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాటి కట్టుబడి ఉన్నత అధికారులు అందరూ ఒక కోఆర్డినేషన్తో కలెక్టర్ ద్వారా మాకు ఈ మెసేజ్ రావడం జరిగింది. సో వాటిని కొద్దిగా నేను మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, అది చదివి చెప్తాను. కొంచెం ఓపికగా మీరు అందరూ టీచర్ సమావేశం కోసం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు వివరమైన మార్గదర్శనం, ప్రధాన ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు ఇచ్చారు. హై స్కూల్ కావచ్చు, ప్రాథమిక పాఠశాలలు కావచ్చు, A to Z. మొత్తం మన మండలంలో 44 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, 45. తర్వాత 9 ఉన్నత పాఠశాలలు ఉంది, ఇన్క్లూడింగ్ ప్రైవేట్ స్కూల్ కూడా. ప్రైవేట్ స్కూల్ అయితే ప్రధానంగా 2 ఉంది. సైనిక్ వెరిటాస్ సైనిక్ స్కూల్ ఒకటి ఉంది, దస్లేట్ స్కూల్ ఒకటి ఉంది. సో ఈ పాఠశాలలో కంపల్సరీగా డిసెంబర్ 7వ తారీఖు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటే ఇప్పటి నుండి ప్రణాళిక ఎలా చేయాలి, ఎలా పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలి, దీంట్లో వేరే కమిటీస్ కూడా చెప్తాను, అవి కూడా నేను చదివి చెప్తాను. HMs అని వారికి ఉపాధ్యాయులు మరియు పాఠశాల మధ్యస్థిత సంబంధాలను బలోపేతం చేయడానికి మంచి వేదిక. విద్యార్థుల ప్రగతిని సవ్యంగా పరిశీలించి తల్లిదండ్రుల సహకారంతో వారిని మరింత ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడానికి కింద ఇచ్చిన సూచనలు, జాగ్రత్తలు పాటించండి. కమిటీ అంటే గతంలో పేరెంట్ కమిటీని మార్చారు. ఇది పూర్వకంగా SMC స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఉండింది పేరు. నిన్నే ప్రొసీడింగ్ ఇచ్చారు సార్. సొంత పనులకు తీసుకొని పోవచ్చు, కానీ మిషనరీ వాడకూడదు. లేబర్ ద్వారానే తొలగించుకొని తీసుకొని పోవాలా. ఎద్దుల బండ్లు తీసుకోవచ్చు, ట్రాక్టర్లు తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకుపోయే ఇసుకను GSWS పోర్టల్లో ఈరోజు పంచాయతీ సెక్రటరీ చెప్పాలి, ట్రైనింగ్ కూడా ఇచ్చామన్నా జాయింట్ కలెక్టర్ మార్నింగ్ PCలో GSWS పోర్టల్లో ఏ విధంగా ఎంట్రీ వేయాలని మీకు ఏమన్నా ఐడియా ఉంది కదా? పంచాయతీ సెక్రటరీ ఎంట్రీ తప్పండి ఏ విధంగా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఎవరైనా తీసుకుపోవచ్చు ఇసుక, కానీ తీసుకుపోయే ఇసుకు వాళ్ళు మీ సెక్రటరియట్లో GSWS పోర్టల్లో ఎంట్రీ వేసుకుంటే ఒక టోకన్ రిసీట్ జనరేట్ అవుతుంది. ఆ టోకన్ ఉంటే అది అఫిషియల్గా ఉన్నట్లు, మనం ఎక్కడ అట్లా వాడుతూ ఉండదని పట్టుకోకూడదు అని చెప్పారు. మీరు అనాథరైన పోతే అందరూ సీజ్ చేసి పాతకాలంలో మనం పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. కానీ ప్రభుత్వం ఇసుక ఫ్రీ విధానం చేస్తుంది కాబట్టి ఇసుక ఎవరైనా తీసుకుపోవచ్చు. సొంత పనులకే, మళ్ళీ వ్యాపారానికి కాదు, సొంత పనులకే తీసుకొని పోవచ్చు. ఆ విధంగా తీసుకొని పోయేదాన్ని పంచాయతీ సెక్రటరీ సచివాలయంలో పనిచేసి విలేజ్ సర్వేర్ కావచ్చు, ERO కావచ్చు, లేదు VRA కావచ్చు, మీరు ఎక్కడైనా చూస్తే ఆ బండిని నిలిపేసి గ్రామ సచివాలయంలో GSWS పోర్టల్లో ఎంట్రీ వేసి ఆ టోకన్ ప్రతిరోజు కలెక్టర్ గారు మీ మండలంలో ఇసుక పోతుంది, ఎన్ని టోకన్లు జనరేట్ అయినాయని చూస్తున్నారు. కొద్దిగా 0 అంటే మీ మండలంలో ఎవరు ఇసుక వాడుకోవడం లేదా, ఇసుక పోతా ఉంది కదా,
దాన్ని జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్ ఎంట్రీ వేసుకోవాలి. ఎంట్రీ వేసుకొని ఆ టోకెన్ జనరేట్ కావాలి. అది ఎక్కడైనా పోతా ఉంటే మీ దారిని నిలిపి కన్సర్న్ సచివాలయంలో జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్లో ఎంట్రీ వేసి టోకెన్ జనరేట్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే విఆర్ఓలు, విలేజ్ సర్వేలను, విఆర్ఏలు ముగ్గురిని పెట్టింది పంచాయత్ సెక్రటరీలు. మీరు కూడా అందరూ నలుగురు మనం కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన పని. కాబట్టి ప్రభుత్వం ఈ విధానం ఇచ్చింది కాబట్టి ఆ విధానాన్ని ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేయాలి. మరియు మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా ఇసుక అందరూ తీసుకుపోయేట్లు మిషనరీ వాడకూడదు, జేసీబీ ఇటాచీలు పెట్టి తోలకూడదు, మనుషులతోనే లోడ్ చేసుకోవాలి, వ్యాపారానికి వాడకూడదు, సొంత ఇంటి పనికి వాడుకోవాలి. వాళ్ళు ఆ విధంగా తీసుకుపోయి టోకెన్ జనరేట్ చేసుకుంటే అదే ఆథరైజ్ అవుతారు. టోకెన్ లేకుండా ఉంటే అన్ఆథరైజ్ అయిపోతారు. వాళ్ళకు కూడా చెప్పాలి గ్రామాల్లో మీరు ఎవరికైనా ఇసుక కావాలంటే గ్రామ సచివాలయం తెలియజేయండి, మేము ఎంట్రీ చేసుకొని మీకు టోకెన్ ఇస్తాము, ఆ టోకెన్ మీ బండిలో ఉంటే ఎవరు పట్టుకోరు అని చెప్పాలి. ఈ విషయాన్ని తెలియజేయాలి.